హాయ్ గైస్, ఇప్పుడు వచ్చేసి మేము గులాబ్ జామ్ చేసుకోబోతున్నాం. ఎందుకంటే ఏమన్నా స్వీట్ తినాలనిపించింది. అందుకని చెప్పి ఫ్రిడ్జ్ చూస్తే ఫ్రిడ్జ్లో గులాబ్ జామ్ ప్యాకెట్ కనిపించింది. ఇంకా గులాబ్ జామ్ చేసేస్తున్నా. ఫస్ట్ వచ్చేసి నా స్టైల్లో గులాబ్ జామ్ ఎలా చూసేద్దాం రండి. ఫస్ట్ వచ్చేసి గులాబ్ జామ్ ప్యాకెట్ ఓపెన్ చేసి ఒక ప్లేట్లోకి వేసుకున్నా. దాని తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకున్న, కొన్ని పాలు పోసుకుంటూ కొన్ని పాలు పోసుకుంటూ కొంచెం స్పాంజీగా ఉన్నప్పుడు, అంటే అంత వాటర్ లేక చపాతీ పిండి మాది కలుపుకున్నా. ఇక్కడ వచ్చేసి మా టామీ నేనేందో చేస్తున్నానని చెప్పి చూస్తుంది. ఇంకా 10 minutes పక్కన పెట్టేసుకున్నా. అంతలోపలే పాకం చేసుకుంటున్నా. ఫస్ట్ కొన్ని వాటర్ తీసుకొని దాంతో చక్కెర వేసుకున్నా. దాని తర్వాత మళ్ళీ నెయ్యి వేసుకొని ముందుగా మనం మిక్స్ చేసుకున్న పిండి ఉంది కదా, అది ఉండలు కట్టుకుంటున్నా. చిన్న ఉండలు కట్టుకున్నా. ప్రెస్ చేసుకుంటూ ఉండలు కట్టుకోవాలి. ఇంకా పక్కన ఒక కడాయిలో నూనె పెట్టుకొని నూనెలో కొన్నిగా వేసేసుకున్నా. ముందుగా మనం బాల్స్ చేసుకున్నాం కదా పిండితో, ఆ పిండితో చిన్న మంట పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు నేర్చుకున్నా. ఈ పక్కన వచ్చేసి లైట్గా తీగ పాకం వచ్చేటప్పుడు ఆఫ్ చేసుకోవాలి. నేను అన్నీ ఒక బౌల్లో వేసి పెట్టుకున్నా. దాని తర్వాత మనం షుగర్ సిరప్లో ఏలకల పొడి వేసుకున్నా. ముందుగా మనము బౌల్స్ చేసుకున్నాం కదా, అవన్నీ దాంతో వేసేసుకున్నా. సిరప్లో కాలిపోతున్నాయి. ఇంకా కొంచెం చల్లారినాక నేను తింటున్నా. ఐస్ క్రీమ్ ఉండింటే అబ్బా ఎంత బాగుండింటో. గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ బాగుంది. ఈసారి ట్రై చేస్తా గులాబ్ జామ్ ఐస్ క్రీమ్. ఓకే బాయ్ సాబ్.